హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం 84th క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ఆఫ్ ప్రిలిమ్స్ 2024 జనరల్ స్టడీస్ పేపర్. ఓకే, ఈ వీడియోలో మనం షెడ్యూల్ ట్రైబ్స్ అనే టాపిక్తో పాటు పేసా యాక్ట్ ఇంకా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఈ రెండు యాక్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్లో ఏం అడుగుతుండో చూద్దాం. It is a governor of state who recognizes and declares any community of the state as a scheduled tribe. First of all, governor అనే ఆయన ఒక కమ్యూనిటీని షెడ్యూల్ ట్రైబ్ అని డిక్లేర్ చేస్తుంది అని స్టేట్మెంట్ చెప్తుంది. సో బట్ దట్ గవర్నర్ కాదు, ప్రెసిడెంట్ డిసైడ్స్ ద కమ్యూనిటీ షెడ్యూల్ ట్రైబా కాదా అని. ప్రెసిడెంట్ ఏం చేస్తాడంటే, ప్రెసిడెంట్ ఆ స్టేట్ యొక్క గవర్నర్ ఒపీనియన్ అడిగి వెదర్ ఈ కమ్యూనిటీ అనేది ఈజ్ ఎలిజిబుల్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ దానికైనా అడిగినప్పుడు ప్రెసిడెంట్ ఆయన అనుగుణంగా ఇస్తాడనమాట. సో దిస్ ఈస్ నాట్ రైట్, దిస్ ఆన్సర్ ఈజ్ రాంగ్. సో మనకేమవుతుంది ఇప్పుడు, ఫస్ట్ సెకండ్ రాంగ్ పోతుంది, బి ఆర్ డి. నెక్స్ట్, ఏ కమ్యూనిటీ డిక్లేర్డ్ యాజ్ షెడ్యూల్ ట్రైబ్ ఇన్ ఎ స్టేట్ నీడ్ నాట్ బి సో ఇన్ అనదర్ స్టేట్. ఏమంటుండంటే, షెడ్యూల్ ట్రైబ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆ కమ్యూనిటీ షెడ్యూల్ ట్రైబ్ ఉంటే తెలంగాణలో అది ఉండనవసరం లేదు. ఇది కరెక్ట్ అన్నమాట. ఇది రాంగ్. ఎందుకంటే నీడ్ నాట్ బి అంటే ప్రాబబిలిటీ ఉంది, ఒకవేళ మనకు తెలియకపోయినా దెర్ ఈజ్ ఎ ప్రాబబిలిటీ దట్ ఉండనవసరం లేదు అనేదానికి. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే, ఆన్సర్ ఈజ్ బి. ఇప్పుడు మనం షెడ్యూల్ ట్రైబ్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. దాని అప్లికేషన్ ఉంది, హూ ఆర్ ద షెడ్యూల్ ట్రైబ్స్, ఎవర్ ఎలిజిబిలిటీ అని. ఇంకోటి ఏంటంటే, రీసెంట్గా టీ ట్రైబ్స్ అస్సాం ఉన్నారు కదా, దే ఆల్సో అంటే వాళ్ళు కూడా అడిగారు అనమాట వాళ్ళని షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీలో జాయిన్ చేసుకోమని. వాళ్ళకు కూడా ఎస్టీ స్టేటస్ కావాలి. సో ఇంతమంది ఎస్టీ స్టేటస్ ఎందుకు అనుకున్నారంటే దాని నుంచి వచ్చే బెనిఫిట్స్ వల్ల. ప్రిలిమ్స్కి ఇంకోటి ఏమి ఉపయోగపడుతుందంటే, టీ ట్రైబ్స్ ఎవరెవరంటే ముండా ట్రైబ్, చోటనాగపూర్ ప్లాట్యూ, సంతాల్, ఓరాంగ్, గోండ్, కురుక్, బుంజీ. సో వీళ్ళందరూ టీ ట్రైబ్స్ అనమాట. దట్స్ నాట్ దాట్ ఇంపార్టెంట్, బట్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎవరంటే, హూ రికగ్నైజ్డ్ యాజ్ అ మోస్ట్ వల్నరబుల్ ఇంకా మోస్ట్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ అనమాట ఇండియాలో. వాళ్ళు షెడ్యూల్ ట్రైబ్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఎవరైతే మార్జినల్ కమ్యూనిటీస్ వేర్ ద ఫెసిలిటీస్ ఆర్ నాట్ అవైలబుల్ ఆ కమ్యూనిటీకి ఫ్రమ్ ద యాన్సెస్టర్స్ ఆర్ ఫ్రమ్ ద పాస్ట్, ఇంకా వాళ్ళు చాలా వల్నరబుల్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అట్లా ఈ కాన్స్టిట్యూషనల్ డెఫినేషన్ మనకు ఆర్టికల్ 366(25)లో మనకు షెడ్యూల్ ట్రైబ్స్ గురించి డిఫైన్ చేస్తారనమాట. క్రైటీరియా ఏంది, ఏదైనా కమ్యూనిటీ మనం షెడ్యూల్ ట్రైబ్ లాగా డిసైడ్ చేయాలంటే క్రైటీరియా ఏదంటే వాళ్ళ జియోగ్రఫికల్ ఐసోలేషన్. అంటే వాళ్ళ జియోగ్రఫీలో వాళ్ళు పక్కన ఉండే ప్లేసెస్, అంటే వేరే కమ్యూనిటీస్ ఆర్ వేరే ప్లేసెస్తో ఎంత ఇంటరాక్టివ్గా ఉన్నారు అనే దాన్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఇంకోటి నెక్స్ట్, డిస్టింక్టివ్ కల్చర్. అంటే ఇప్పుడు మనం సొసైటీలో ఉండే నార్మల్ కల్చర్కి వాళ్ళ దగ్గర ఉండే కల్చర్కి డిఫరెన్స్ ఎంత ఉంది ఆర్ ఏ విధంగా డిఫరెంట్ ఉంది. ఒకవేళ అది నిజంగా అంత డిఫరెంట్ ఉందా, ఈజ్ ఇట్ ఎలిజిబుల్ ఫర్ గివింగ్ ఇట్ ఎ షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్. ఎకనామిక్గా దే షుడ్ బి బ్యాక్వర్డ్ కమ్యూనిటీ. ఎకనామిక్గా వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉండొద్దు అనమాట ఆ కమ్యూనిటీ. ఇంకా ద కమ్యూనిటీ షుడ్ హ్యావ్ బీన్ ఫేసింగ్ ద సోషల్ డిస్క్రిమినేషన్ అంటే సొసైటీ వాళ్ళ పట్ల భేదభావం చూపించడం అనమాట. దే ఆర్ నాట్ బీన్ ట్రీటెడ్ యాజ్
equal before the society. So these are the 4 criterias to declare any community as a scheduled tribe community. Like geographical location, we consider isolation and distinctive culture, and economic backwardness and social discrimination. So that these are the 4 criteria. Next, let's see the constitutional provisions. Constitutional provisions లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 342 వస్తుంది అనమాట విత్ రిగార్డింగ్ టు షెడ్యూల్ ట్రైబ్స్. ఆర్టికల్ 342లో ఏమంటారంటే ప్రెసిడెంట్ హ్యాస్ అ పవర్ టు డిక్లేర్ ఎనీ కమ్యూనిటీ యాజ్ ఎ ట్రైబల్ కమ్యూనిటీ, స్పెసిఫై. ప్రెసిడెంట్ అనే ఆయన ఏదైనా కమ్యూనిటీని ఇది ట్రైబల్ కమ్యూనిటీ లాగా ఉండొచ్చు అని చెప్తాడనమాట అండర్ ఆర్టికల్ 342. ఇంకా పార్లమెంట్స్ పవర్ ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఇట్ అంటే ఏదైనా కమ్యూనిటీని వాళ్ళు ఇంక్లూడ్ చేయొచ్చు లేదంటే ఎక్స్క్లూడ్ చేయొచ్చు అనమాట. సో వీ నీడ్ టు రిమెంబర్ దిస్ ఆర్టికల్ నంబర్, ఎందుకంటే మనకు ఆర్టికల్ 344 ఇచ్చి ఈ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు. ప్రెసిడెంట్ పవర్ స్పెసిఫైస్ ట్రైబ్స్ ఆర్ ట్రైబల్ కమ్యూనిటీస్ ఆర్ షెడ్యూల్ ట్రైబ్స్ అని అంటారు. బట్ వీ నో దట్ ఇట్ ఈస్ నాట్ అండర్ ద ఆర్టికల్ 354. కాకపోతే ఆర్టికల్ 352లో ఇది మెన్షన్ ఉంటుందని. నెక్స్ట్ ఫిఫ్త్ షెడ్యూల్లో ఏం మెన్షన్ ఉంటుందంటే ట్రైబల్ ఏరియాస్ ఏవైతే అస్సాంలో, మేఘాలయలో, త్రిపురలో, మిజోరంలో ఉండవో విత్ రెస్పెక్ట్ టు దట్ ద ఫిఫ్త్ షెడ్యూల్ ఈజ్ ఆల్ అబౌట్. అంటే ఏవైతే ట్రైబల్ ఏరియాస్ అదర్ దాన్ అస్సాం, ఏఎంటీఎం, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం ఉంటుందో దానిలో ఎట్లా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, లైక్ ఎట్లా నడుస్తుంది అనేది ఫిఫ్త్ షెడ్యూల్లో మెన్షన్ చేసి ఉంటుంది. గవర్నర్ రోల్స్ అంటే ఆ యొక్క స్టేట్ యొక్క గవర్నర్స్ రోల్ ఏంటంటే he has a special administrative powers over the tribal welfare of that place or location. ఏవైతే ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయో అదర్ దాన్ అస్సాం, మేఘాలయ, ఇక్కడ గవర్నర్స్ అనేది స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉంటుంది అనమాట అకార్డింగ్ టు ద ఫిఫ్త్ షెడ్యూల్. జస్ట్ రిమెంబర్ దిస్ ఫిఫ్త్ షెడ్యూల్ అదర్ దాన్ ఏఎంటీఎం. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది కూడా ఒకటి ఉంటుంది అనమాట. ఇదేం చేస్తుందంటే ఇట్ అడ్వైజెస్ ఆన్ వెల్ఫేర్ ఇంకా అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఎస్టీస్. అంటే ఇది ఎస్టీస్ యొక్క బాగోగులు ఇంకా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ఆర్ వాళ్ళు ఎట్లా మెరుగుపడవచ్చు అనే దాని గురించి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఉందన్నమాట. ఇది ఏ షెడ్యూల్ కింద అంటే ఫిఫ్త్ షెడ్యూల్ మళ్ళీ లాస్ట్లో రివైజ్ చేద్దాం ఒక్కొక్క షెడ్యూల్. నౌ లెట్స్ కమ్ టు ద సిక్స్త్ షెడ్యూల్ ఏంటంటే ట్రైబల్ ఏరియాస్ ఇక్కడ ఏఎంటీఎం, అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. ఇక్కడ ఏమవుతుందంటే మనకు ఇక్కడ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఫిఫ్త్ షెడ్యూల్లో ఉంది. కాకపోతే సిక్స్త్ షెడ్యూల్లో ఏంటంటే మనకు ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అనేది ఉండదు. ఇన్ రీప్లేసింగ్ ఇట్ వీ హ్యావ్ అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్. ఇక్కడ ఏమవుతుందంటే మనకు అటోనామస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ అటోనామిక్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు లెజిస్లేటివ్ ఇంకా ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఉన్నాయన్నమాట లోకల్ గవర్నెన్స్కి. అంటే వాళ్ళు లాస్ కూడా ఫామ్ చేయొచ్చు అనమాట ఆ ట్రైబల్ ఏరియాస్కి రిలేటెడ్గా. ఇంకా వీళ్ళు చేసిన లాస్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ కూడా చేయొచ్చు వితౌట్ డిపెండింగ్ అపాన్ ద సెంటర్ ఆర్ స్టేట్ గవర్నమెంట్స్. దే కెన్ డూ autonomous district councils can do this work to legislate and the executive. లెజిస్లేట్ అంటే లాస్ చేయడం, ఎగ్జిక్యూటివ్ అంటే ఈ లాస్ని వీళ్ళు జనాల దాకా అందించడం అన్నమాట. ఇది ఏ షెడ్యూల్ కింద? ఇట్స్ అండర్ ద సిక్స్త్ షెడ్యూల్. ఇంకా నెక్స్ట్ ఈ ట్రైబల్ ఏరియాస్ గురించి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ మెన్షన్ ఉందంటే ఆర్టికల్ 15(4)లో, ఆర్టికల్ 46లో. 15(4) అనేది ఏంటంటే
ఇట్ ప్రమోట్స్ ద ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ వెల్ఫేర్. ఎందుకంటే అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ ఎస్సీస్ అంటే ఆర్టికల్ 15(4)లో ఏముంటుందంటే ఈ పైన ఉన్న కండిషన్స్ అంటే ఆర్టికల్ 15 కండిషన్స్ ఉంటాయి కదా, అవి గవర్నమెంట్ని ఎస్టీ కమ్యూనిటీస్కి ఏమంటారు ఎడ్యుకేషన్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ వెల్ఫేర్ ప్రొవైడ్ చేయడంలో అంటే రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడంలో ఆపలేవు అని మెన్షన్ చేస్తుంది. అంటే ఎక్సెప్షనల్ కేస్ ఫర్ ద ఆర్టికల్ 15. ఇంకా 46లో ఏముంటుందంటే వెల్ఫేర్ ఆఫ్ ద ఎస్టీ అండ్ ఎస్సీ ట్రైబ్. ఇట్ కమ్స్ అండర్ ద డిపిఎస్పి ఆర్ ఫండమెంటల్ డ్యూటీస్. ఏది వస్తుందో మెన్షన్ చేయండి. ఆర్టికల్ 46 whether comes under DPSP or whether it comes under the fundamental duties. Please mention in the comment section. నెక్స్ట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ చూసుకున్నాం కదా షెడ్యూల్ ట్రైబ్స్ రిలేటెడ్. ఇంకా సేఫ్ గార్డ్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఎస్టీ కమ్యూనిటీకి ప్రొవైడ్ చేయబట్టే బెనిఫిట్స్ అనుకోవచ్చు. అంటే ఎందుకంటే వాళ్ళు తరతరాలుగా అనుభవించే వాళ్ళ ఏమంటారు ఆ ఇష్యూ నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ ద ఎడ్యుకేషనల్ సేఫ్ గార్డ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ 15(4) ఇంతకుముందే డిస్కస్ చేసినాం. ప్రొవైడింగ్ రిజర్వేషన్ ఫర్ ద ఎస్టీ కమ్యూనిటీ ఆర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ SC/ST. ఆర్టికల్ 46 కూడా అంతే. ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద స్టేట్ to see the welfare of the SC/ST community. ఇంకా ఎడ్యుకేషనల్ ఇంట్రెస్ట్ కూడా. నెక్స్ట్ వీ హ్యావ్ ఎంప్లాయ్మెంట్ సేఫ్ గార్డ్స్లో ఎస్టీ కమ్యూనిటీకి అనేది ఆర్టికల్ 16(4)లో ఎంప్లాయ్మెంట్లో అనేది రిజర్వేషన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట. ఇంకా ఆర్టికల్ 335లో ఏంది అంటే ఏదైనా పోస్ట్ ఉంటుంది కదా, ఎస్టీ కమ్యూనిటీ అనేది కొంచెం స్పెషల్ కన్సిడరేషన్ అనేది ఉంటుంది అండర్ ద ఆర్టికల్ 335 ప్రకారం స్పెషల్ కన్సిడరేషన్ అనేది ఎస్టీ కమ్యూనిటీకి ఉంటుంది. ఇంకా పొలిటికల్ సేఫ్ గార్డ్స్ ఏంటంటే ఆర్టికల్ 330 అండ్ 332 ప్రకారం వీళ్ళకు లోక్సభలో ఇంకా లెజిస్లేటివ్ అసెంబ్లీలో రిజర్వేషన్ అనేది అవైలబుల్గా ఉంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్, అండర్ ఆర్టికల్ 332A ఏ ఏరియాస్కి రిజర్వేషన్ అనేది ఇస్తారు అంటే ఏమంటారు ఏ అసెంబ్లీకి అంటే ఏ సెక్టర్, వెదర్ ఇట్ ఈస్ లోక్సభ, రాజ్యసభ ఆర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్టికల్ 332A. నెక్స్ట్ మనకు పొలిటికల్ సేఫ్ గార్డ్స్లో పేసా యాక్ట్ అని ఉంది. పేసా యాక్ట్ ఆల్సో ప్రొవైడ్స్ పొలిటికల్ సేఫ్ గార్డ్ ఫర్ ఎస్టీ కమ్యూనిటీ. అంటే పేసా యాక్ట్లో ఏంటంటే వీళ్ళకు వాళ్ళ ల్యాండ్ ఏరియా రైట్స్ ఇస్తారు. ఇంకా గ్రామ సభ ద్వారా వాళ్ళ గవర్నెన్స్ని వాళ్ళ పూర్వీకులు ఎట్లా చేస్తుండేనో అట్లా చేసుకోవచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ ఎకనామిక్ సేఫ్ గార్డ్స్ అండర్ ఆర్టికల్ 275. ఏంటంటే ఎస్టీ కమ్యూనిటీకి యూనియన్ గవర్నమెంట్ ద్వారా ఏమంటారు ట్రైబల్ వెల్ఫేర్ కోసము యూనియన్ గవర్నమెంట్ నుంచి ఎస్టీ కమ్యూనిటీకి అనేవి గ్రాంట్స్ వస్తాయి. అండర్ విచ్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 275. ఇంకోటి ఏంటంటే వీ హ్యావ్ స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎకనామిక్ డెవలప్మెంట్ గురించి ఎస్టీ కమ్యూనిటీస్ డెవలప్మెంట్ గురించి సపోర్ట్ అనేది దొరుకుతుంది అన్నమాట స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ ద్వారా ఎస్టీ కమ్యూనిటీస్కి. మనకు
రీసెంట్గా ట్రైబల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవేవి అంటే వన్ బంధు కళ్యాణ్ యోజన. ఇక్కడ ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్స్ అంటే ఎస్టీ కమ్యూనిటీకి ఇంకా బయట ఉండే జనాలకు గ్యాప్ అనేది ఉంటుంది కదా, వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్స్ అనేవి తక్కువ చేయడం, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా లైవ్లీహుడ్ సపోర్ట్ అనేది ఎస్టీ కమ్యూనిటీస్ వాళ్ళకు ఇవ్వడం అన్నమాట. ఫ్రమ్ ద ఏమంటారు వన్ బంధు కళ్యాణ్ యోజన. ఇంకా నెక్స్ట్ మనము ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్. ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్లో ఒక మెయిన్ ఏంటంటే ఇప్పుడు నవోదయాస్ ఉన్నాయి కదా, నవోదయ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, అంటే అట్లానే దానికంటే ఇంకా బెటర్గా ఎస్టీ కమ్యూనిటీ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని ఏకలవ్య మోడల్ స్కూల్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది లాంచ్ చేసింది అనమాట. ఇంకోటి ఏంటంటే దీని ప్రకారం ప్రోగ్రామ్స్ అనొచ్చు, లేదంటే యాక్ట్ అనేది కూడా ఒకటి లాంచ్ చేసినారు. ఏ యాక్ట్ అంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. ఈ యాక్ట్స్ ప్రకారం ఏంటంటే ఎవరైతే ఫారెస్ట్ డ్వెల్లింగ్ కమ్యూనిటీస్ ఉంటుందో